జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్ రగడ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ భూషా పర్వతాలకు వేదికపై కుర్చీ వేయకపోవడంతో పొలిటికల్ వివాదం చెలరేగింది. పర్వతాలకు చైర్ వేయాల్సిందేనని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్టేజ్పై కుర్చీ వేశారు. చైర్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు తొలగించడంతో తిరిగి మరోసారి కుర్చీ వేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వైస్ చైర్మన్ కి ప్రోటోకాల్ లేదంటూ చైర్మన్ ఇచ్చిన ఆదేశాలతో పర్వతాలను కిందికి పంపించారు పోలీసులు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ బాలామణితో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ పోడియం ముందు కూర్చుని నిరసన తెలిపారు. ప్రోటోకాల్ కల్పించకుండా రూపొందించిన ఎజెండాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైస్ చైర్మన్ కు కుర్చీ వేసేంత వరకు అక్కడి నుంచి జరిగేది లేదంటూ పట్టుపట్టారు. చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేసేది